నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్ ఎవరికైనా షుగర్ వచ్చింది అనంగానే వాళ్ళు ఫస్ట్ ఆలోచించేది ఏంటి అనంటే, మేము ఏ రకాల కూరగాయలు తినాలి, ఏవి తినకూడదు, ఏ రకాల పండ్లు తినాలి, ఏవి తినకూడదు, ఏదన్నా తినాలి అంటే ఆహారం ఏది ఆలోచన తినాలి అన్న ఆలోచన ఉంటుంది. ఆలోచనలో Yes, yes. ఉంటారు. సో ఏది తింటే ఏమి ఎక్కువైపోతాదో, ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో అన్న ఆలోచనలో ఉంటారు. అయితే షుగర్ వచ్చిన వాళ్ళు తినకూడని కూరగాయలు ఏంటి, తినకూడని పండ్లు ఏంటి సార్? 1,00,000 ప్రశ్నలు జనాల ముందు ఉన్నాయి. ఎంత అవును. చెప్పినప్పటికీ ఇంకా అపోహలు, ఆలోచనలు ఉన్నాయి. ఉమ్, కొంతమంది భోజనం పూర్తి మానేస్తారు, కొంతమంది ఒకే టైప్ రైస్ తింటారు, కొంతమంది పళ్ళు ఏం తినాలి అని పళ్ళు మాత్రమే తినేవాళ్ళు ఉన్నారు. అలా కాకుండా సమంగా భోజనం చేయాలి. ఎలా భోజనం చేయాలి అనేది ఫస్ట్ పేషెంట్స్కి తెలవాలి. డయాబెటిక్ పేషెంట్స్కి ఉదయం అల్పాహారం ఏదైనా తినండి. టిఫిన్స్ ఏవైనా ఇడ్లీ తినొచ్చు, వడ తినొచ్చు, పూరి తినొచ్చు, ఏవైనా ఉప్మా తినొచ్చు, రవ్వ ఉప్మా, జొన్న ఉప్మా, ఏదైనా మేబీ తీసుకోవచ్చు. మధ్యాహ్నం రైస్ తీసుకోవచ్చు. రకరకాల రైస్లు వాడుతున్నారు. మామూలు రైస్ కూడా తీసుకోవచ్చు విత్ వెజిటబుల్స్. అన్ని రకాల వెజిటబుల్స్ తినొచ్చు. నాన్ వెజిటేరియన్స్ అయినట్టయితే చికెన్, ఎగ్, ఫిష్ తినొచ్చు టిఫిన్లో కానీ భోజనంలో కానీ. మటన్ మాత్రం ఎవరూ తినకూడదు. నాన్ వెజిటేరియన్స్ ఎవరైనా మటన్, ఫ్రాన్స్, రొయ్యలు, ఎండు చేపలు తినకూడదు. ఇక నైట్ డిన్నర్ విషయానికి వస్తే మళ్ళీ అల్పాహారం మాత్రమే తీసుకోవాలి. అక్కడ వీట్, గోధుమతో కానీ జొన్నతో తయారు చేసినవి కానీ ఇలాంటివి తీసుకోవాలి రాత్రి. ఈ విధంగా ఆహారం తీసుకున్నట్లయితే షుగర్ కొంతవరకు నిలకడగా ఉంటుంది. ఇక పళ్ళు అదంతా సప్లిమెంట్ అన్నమాట. ఇది ప్రధాన ఆహారం. పళ్ళు సప్లిమెంట్ డైట్. ఆహారం తీసుకుంటూనే పళ్ళు తినాలి, అంతేకాని పళ్ళు తింటూ ఆహారం మానేయకూడదు. అందరు చేస్తున్న తప్పదే. అయితే షుగర్ వ్యాధిగ్రస్తులు ఎలాంటి పళ్ళు తినాలి, తినకూడదు, ముందు ఏవి తినకూడదు చూస్తాం. చూస్తే ఏంటంటే ఇది అరటి పళ్ళు, మామిడి పళ్ళు, పప్పాయ, సపోటా, తీయని ద్రాక్ష, ఇవి అస్సలు తినకూడదు. కంప్లీట్ అవాయిడ్ చేయాలి. ఎప్పుడు కూడా తినకూడదు. స్వీట్స్తో పాటు ఇవన్నీ అవాయిడ్ చేయాలి. వాటర్ మిలన్ తినొచ్చు అని చెప్పాము ఇంతకుముందు, కానీ ఇప్పుడు తినకూడదు. ఎందుకంటే దానికి ఏదో రకాల రసాయనాలు కలుస్తున్నాయి, ఇంజెక్ట్ చేస్తున్నారు పళ్ళకి, కనుక తినకూడదు. ఏ మనిషి తినకూడదు. నాట్ ఓన్లీ షుగర్, ఏ మనిషి తినకూడదు. రిమైనింగ్ ఫ్రూట్స్, కస్టర్డ్ యాపిల్ వస్తుంది, కస్టర్డ్ యాపిల్ మానేయాలి, సీజన్లో వస్తుంది, అది మానేయాలి. తినాల్సినవి చూడాలి. ఇక్కడ యాపిల్స్ తినొచ్చు, జామకాయలు తినొచ్చు. ఇప్పుడు సీజన్ అల్ల నేరేడు పళ్ళు వస్తుంది. అల్ల నేరేడు పళ్ళు ఇంకొక 1-2 months వస్తాయి. విరివిగా తినొచ్చు. 2 రోజులకు గుప్పడి తినవచ్చు. తినడం వల్ల షుగర్ నార్మల్ స్టేజ్కి వెళ్తుంది. యాజ్ ఎ రిజర్వేటివ్ కొంత పనిచేస్తుంది శరీరంలో. దాని యొక్క వాల్యూస్, పోషణ శక్తి శరీరంలో ఉండిపోతుంది. ఉండిపోయి షుగర్ని కొంతకాలం పాటు కంట్రోల్లో ఉంచుతుంది, ఇబ్బంది ఉండదు. అలా ఈ సీజన్లో దొరికేటువంటి అల్లం నేరేడు పళ్ళు విరివిగా తినవచ్చు. ఇంకా మిగతా ఇందాక చెప్పినట్టు జామకాయలు, యాపిల్స్, తర్వాత నల్ల ద్రాక్ష, ఇవి తినొచ్చు. అయితే సార్ కూరగాయలు ఏమైనా ఉన్నాయా సార్? కూరగాయలు ఆల్మోస్ట్ అన్నీ తినొచ్చు. ఎక్కడ ఏ కూరగాయలు మానేయాల్సిన అవసరం లేదు. ఈవెన్ దో క్యారెట్ కూడా తినొచ్చు. అందరూ అనుకుంటారు క్యారెట్ తీపిగా ఉంటుంది, షుగర్ పెరుగుతుందేమో. బీట్రూట్ తీపిగా ఉంటుంది, పెరుగుతుందేమో. లేదు. ఇట్ విల్ బి ఇంప్రూవ్ ఐస్, బ్లడ్ ఇంప్రూవ్ చేస్తుంది, కెరోటిన్ ఇంప్రూవ్ చేస్తుంది, కంటి శక్తికి పనిచేస్తుంది, ఒంటి శక్తికి పనిచేస్తుంది, స్కిన్ డిజార్డర్కి పనిచేస్తుంది, ఇవన్నిటికీ పనిచేస్తుంది క్యారెట్, బీట్రూట్. కానీ కనుక అవి కూడా తినవచ్చు. అయితే సార్ కొంతమంది అంటూ ఉంటారు, అరే నువ్వు స్వీట్స్ ఎక్కువ తింటూ ఉంటావు, నీకు షుగర్ వస్తుంది అని. అంటే షుగర్ లేని వాళ్ళు కూడా స్వీట్స్ తింటే, తీయని పదార్థాలు ఏమైనా తింటే షుగర్ వచ్చేస్తుందా సార్? రాదు. అంత అపోహనా? అపోహ మాత్రం. ఏంటంటే ఇప్పుడు ఒక 100 grams స్వీట్ తింటారు, మనకెంత 80 to 120 mg/L ఉంటుంది మనకు జనరల్గా బాడీ రక్తంలో. అలాంటిది మనం 100 grams స్వీట్ తిన్నామంటే 100 mg అంటే 1000వ వంతు. అలాంటప్పుడు ఇద్దమిద్దంగా షుగర్ పెరిగిపోవాలి. అలా ఎప్పటికీ పెరగదు. ఇందాక చెప్పాను కదా, హై షుగర్ మనకి శరీరంలోకి వెళ్ళగానే గ్లూకోజ్గా మారి లివర్లో స్టోర్ అవుతుంది, అంతే తప్ప రక్తంలోకి రాదు. సో ఇదంతా అపోహ మాత్రం. బాడీ మెకానిజం ఆ విధంగా తయారై ఉంటుంది. అయితే సార్ మనకు షుగర్ కంట్రోల్లో ఉంచుకోవడానికి ఇంటి చిట్కా చెప్తారా? మామూలుగా ఇంటి చిట్కాలు అని చూసినట్లయితే మెంతులు ఉంటాయి, అందరికీ తెలుసు. చట్నీలు వాటిలలో వాడుతుంటారు మెంతులు. కొన్ని రకాల పౌడర్స్ వాడుతూ ఉంటారు. అలా కాక మెంతులు డైరెక్ట్ రా తీసేసుకొని ఒక 2 teaspoons వరకు కప్లో నానబెట్టేసి ఉదయం
మెంతులతో పాటు నీళ్ళతో పాటు మెంతులతో మింగేసేయాలి, నమిలి మింగేసేయాలి. అలా చేస్తే కొంతవరకు కంట్రోల్లో ఉంటుంది. అది వాడుతూ కూడా తప్పకుండా డాక్టర్ సలహా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొంతమందికి మాత్రమే ఆ చిట్కాలు పనిచేస్తాయి, అందరికీ ఎల్లవేళ్ళలో పనిచేస్తాయని చెప్పడానికి లేదు. షుగర్కి అయితే ఖచ్చితంగా వైద్య సలహా, వైద్య పర్యవేక్షణ ఉండాల్సింది. ఇంటి చిట్కాలు కొంతవరకు పనిచేస్తుంది, కొన్ని సందర్భాల్లో పనిచేయదు. మనం చూసాం, అలాగే మెంతులు తాగుతున్నాను బాగానే ఉంది సార్ అన్నాడు, తీరా చూస్తే 250 మాత్రమే ఉంది ఆ వ్యక్తికి. సో అప్పుడు ప్రమాదం కదా. పోయిన నెల ఇప్పుడు 2 నెలల కింద చూసుకున్నాడు బాగానే ఉంది, ఆయన చూసినప్పుడు ఎప్పుడు బాగానే ఉంది, మళ్ళీ తర్వాత పెరిగిపోయింది. సడన్గా ఓ రాత్రి ఎప్పుడో ఎక్కువ పెరిగిపోయి 400 500 అయితే బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది, లేదా హార్ట్ డిసీజ్ వస్తుంది, కొలాప్స్. షుగర్ వల్ల చాలా ప్రాణాంతకమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ప్రతి దాన్ని దాన్ని ఎక్కువ చేస్తారు అనమాట. ఐసైట్ వస్తుంది, గ్లూకోమా వస్తుంది, డయాబెటిక్ రెటినోపతి వస్తుంది, డయాబెటిక్ నెఫ్రైటిస్ వస్తుంది, కిడ్నీ వ్యాధి, అలాగే డయాబెటిక్ న్యూరోపతి వస్తుంది, పెరాలిసిస్. ఇలా ఇన్ని రకాల జబ్బులు రావడానికి షుగర్ దోహదపడుతుంది, త్వరగా రావడానికి. కాబట్టి షుగర్ వ్యాధి వస్తే తేలిగ్గా తీసుకోకుండా దాన్ని అదుపులో ఉంచడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడు నార్మల్గా ఉంచుకోవాలి. నార్మల్గా ఉంది అని మనం అలక్ష్యం చేయకూడదు. ప్రతి నెల తప్పకుండా మానిటరింగ్ చేసుకోవాలి, మందు వాడుతూ ఉండాలి. అది సహజంగా చేయాల్సింది. ఆయుర్వేదంలో దీనికి మెడిసిన్ ఏంటి? చాలా అద్భుతమైనటువంటి మెడిసిన్స్ ఉన్నాయి. అందరు అనుకుంటారు అలోపతి ఇంగ్లీష్ మందులు వాడుతున్నాం కదా, ఎప్పుడు వాడాలి, ఆయుర్వేదిక్ కూడా ఎప్పుడు వాడాలి, ఏం తేడా ఏముంది, ఏది వాడుతుంది అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ ఇక్కడ అలోపతి మెడిసిన్ వాడడంలో శరీరాంగాలపైన, ఇతర అవయవాలపైన వాటి యొక్క దుష్ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఈ అలోపతి మెడిసిన్స్ కన్నా కూడా ఆయుర్వేద మెడిసిన్స్ భారతీయ సనాతన వైద్య విధానం కనుక, సో ఎలాంటి అవలక్షణాలు కానీ, దుష్ఫలితాలు కానీ, మందు రియాక్షన్ రావడం కానీ జరగదు. సవ్యంగా షుగర్కి మాత్రమే పనిచేస్తుంది. అందువల్ల ఈ మందును నిరభ్యంతరంగా వాడచ్చు. మధుర యోగం అని చెప్పేసి కనిపిస్తుంది. ఇది షుగర్ వ్యాధిగ్రస్తులు, మధుమేహ వ్యాధిగ్రస్తులు అందరూ, చిన్న పిల్లల నుంచి మొదలుకొని పెద్దవాళ్ళకి. చిన్న పిల్లలని ఎందుకు చెప్పామంటే, చిన్న పిల్లలకు కూడా ఈ మధ్య కాలంలో షుగర్ వస్తుంది. టైప్ 1 అనేసి వస్తూ ఉంటుంది. ఎందుకు వస్తుంది అంటే, తీసుకునేటటువంటి ఆహార పదార్థాలు సరిగా లేవు, పుట్టుకతోనే ఆహారం దెబ్బతినిపోయింది. వాళ్ళకి ఫ్యారెక్స్లని ఏది పెట్టొద్దు అని కాదు, అందులో రకరకాల కెమికల్స్ కలుస్తున్నాయి, ప్రిజర్వేటివ్స్, అసంబద్ధమైన ప్రిజర్వేటివ్స్ ఉన్నాయి. వాటి వల్ల చాలా సమస్యలు తలెత్తుతున్నాయి. అలాగే ఇచ్చే ఆహారం కూడా, వాళ్ళ ఆహారం తినే వేళకి ఎప్పటికప్పుడు చేసి పెట్టలేక ఏదో ఒక తిండి పెట్టేసి బయట నుంచి మ్యాగీ తెచ్చి తినబెట్టడం, ఇలాంటివి చేయడం వల్ల, రకరకాల ఫాస్ట్ ఫుడ్ తినిపించడం వల్ల కూడా అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అందులో మధుమేహ వ్యాధి కూడా చిన్న పిల్లల్లో వయస్సు సంబంధం లేకుండా అందరికీ రావడానికి ప్రధాన కారణం అవుతుందని చెప్పచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం.